ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జై, నువ్వు తప్పుదారిలో వెళుతున్నావు. లేదో, తప్పుని సరిదిద్దుతున్నాను. నువ్వు ఇంట్లో లేవనుకుని వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూసావా? వాడు అలాగే మాట్లాడాలి, అలాగే బిహేవ్ చేయాలి. రేపు నేను ఇదంతా అడ్డు పెట్టుకుని వాడిని జానుకి దూరం చేయాలి. వాడంతా చేస్తున్నా చూస్తుంటే నీకేం అనిపించట్లేదా? చేసేది వాడే కావచ్చు, కానీ చేయించేది నేను. ఎందుకంటే వాడు నాకు జానుకు మధ్యలో మా బంధాన్ని ఇబ్బంది పెట్టాలని చూశాడు. అది గాలైనా సరే, వాడైనా సరే ఉండనివ్వను. హర్ష గారు, రండి రండి. బాగున్నారా? ఫైన్ అండి. కీర్తి కీర్తి పైనుంది, పిలుస్తాను, కూర్చోండి. మీరు వస్తున్నారని తెలీదు, లేదంటే అత్తయ్య మావయ్య అందరూ ఇంట్లోనే ఉండేవారు. పర్లేదండి, నేను కీర్తి కోసమే వచ్చాను. హాయ్ కీర్తి. హాయ్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి కీర్తి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? బయటికి వెళ్దామని ఫోన్లో చెప్పాను కదా. చెప్పారు, కానీ ఇంత త్వరగా వస్తారని అనుకోలేదు. అంటే నేను ఎక్కడైనా అంతే, కొంచెం ఫాస్ట్గా ఉంటాను. వెళ్ళి రెడీ అవ్వు, ఇప్పటికే లేట్ అయిపోయింది. సరే, జస్ట్ 5 minutes వచ్చేస్తాను. ప్రెగ్నెంట్గా ఉన్న వదిన ఇలా బయటకు వెళ్ళడం మంచిది కాదు కదా. హర్ష గారిని కన్విన్స్ చేద్దాం. హర్ష గారు, ఎంతసేపు అయిందొచ్చి? జస్ట్ ఇందాకే వచ్చానండి. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అయ్యయ్యో వద్దండి. హా? కీర్తి నేను బయటకు వెళ్ళాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది. హర్ష గారు, మీరేమీ అనుకోనంటే నాదొక రిక్వెస్ట్. ఏంటండి? ఏం లేదండి, పెళ్లికి ముందే మీరిలా వదిన్ని బయటకు తీసుకెళ్లడం మంచిది కాదు. అంటే జస్ట్ 2-3 అవర్సే, మళ్ళీ దింపేస్తాను. అంటే అత్తయ్యకి, మావయ్య గారికి, బామ్మగారికి ఇలాంటివి నచ్చవండి. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, దయచేసి ఏమీ అనుకోవద్దు. వదినకి నేను చెప్తానులేండి, మీరు వెళ్ళండి. సరే. హర్ష ఎక్కడా? ఇందాక వెళ్ళిపోయారు వదినా. వెళ్ళిపోయాడా? అదేంటి అలా ఎలా వెళ్ళిపోతాడు? ఏమైందమ్మా కీర్తి? ఇందాక హర్ష వచ్చి రెడీ అవ్వమని చెప్పాడు. తీరా నేను రెడీ వచ్చేసరికి వెళ్ళిపోయాడు. అలా ఎలా వెళ్తాడమ్మా? అదిగో అక్కడే ఉన్నాడు కదా బాబు. హర్ష, ఇలారా. చెప్పండి బామ్మగారు. అమ్మాయిని రెడీ అవ్వమని నువ్వెళ్ళిపోతున్నావేంటి బాబు? అంటే అది పెళ్ళవకుండా కీర్తిని బయటకు తీసుకెళ్ళకూడదు అన్నారు. ఎవరన్నారు? ఇదిగో ఈవిడే. ఆ మాట చెప్పడానికి అదెవరు బాబు? నేను చెప్తున్నానుగా, కీర్తి బాబుతో వెళ్ళి సరదాగా తిరిగిరా. సరే బామ్మ, పద హర్ష. వదినా, బైక్లో వద్దు వదినా, కనీసం కార్లో అయినా వెళ్ళండి. మేం బైక్ లోనే వెళ్తాం. నువ్వు నీ లిమిట్స్ లో ఉంటే మంచిది, అర్థమైందా? హర్ష పద.
వాళ్ళు బయటికెళ్తే దీనికేంటి నొప్పి? ఇదెందుకింత కంగారు పడుతుంది? ఏయ్, ఇక నుంచి నువ్వు కీర్తి పెళ్లి విషయంలోనే కాదు, కీర్తికి సంబంధించిన ఏ విషయంలో తలదూర్చినా ఈ నీలాంబరి నిజ స్వరూపం ఏంటో చూపిస్తాను. తిక్క కుదిరింది. కీర్తి హర్షల పెళ్ళాపాలని ఇది సకల ప్రయత్నాలు చేస్తుంది. కానీ దీని ఆశలన్నీ అడియాసలైపోయాయి. వాళ్ళ పెళ్లి జరుగుతుంది, నెక్స్ట్ దీన్ని ఇంట్లో నుంచి బయటకు గంటేయడం జరుగుతుంది. వదిన బైక్ మీద వెళ్తుంది. బిడ్డకి ఏదైనా ప్రమాదం జరుగుతుందో ఏమో. రే, చీర చక్రంలో పడిందిరా. హలో, మిమ్మల్ని. అరే, చాలా డేంజరస్ సిచ్యువేషన్ రా. ఏం చేస్తాం, వాళ్ళ కర్మ. మనం చెప్తే వాళ్ళు వినే పొజిషన్లో లేరు కదా. అలా అని వదిలేస్తామా? హలో, ఆగండి. రే, ఏంట్రా ఇది? ఏంట్రా వీడు? ఎక్స్క్యూజ్ మీ చూసుకోవాలి కదండి మీ సారీ. రే హరీష్, థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ సో మచ్. కాస్త లేట్ అయితే కీర్తి డేంజర్లో పడేది. కీర్తి, యు ఆర్ సో లక్కీ టుడే. థ్యాంక్ యూ. రే, నిన్నటి నుంచి అనుకుంటున్నావురా కలుద్దామని. సరే, నేను నీకు ఈవినింగ్ కాల్ చేస్తాను. ఓకేరా, బాయ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రా. యూ సేవ్డ్ హర్ టుడే. కీర్తి, వెళ్దామా? ఓకేరా, బాయ్. కలుద్దాం. రేయ్, ఎవర్రా వాళ్ళు అంతసేపు మాట్లాడావు? తెలిసిన వాళ్ళేరా. తెలిసిన వాళ్ళ లేదా నీతో తెగ తెంపులు తెంచుకున్న వాళ్ళ? చూసాం లేరా, తను నీ ఎక్స్ వైఫే కదా. రే, వదిలేయండి లేరా. మొత్తానికి నువ్వు చాలా గ్రేట్ రా బాబు. నిన్ను కాదానికి నువ్వు వెళ్ళిపోయిన దాన్ని నువ్వు వెళ్ళి కాపాడావు ఇవాళ. కాదనుకుని పోతే ఓకేరా, కళ్ళ ముందు మరో వాడితో తిరుగుతుంది కదా, అలా ఎలా తట్టుకుంటున్నారా నువ్వు?